అందరికీ వందనాలండి. నాకు దేవునికి సంబంధించిన వీడియో చేయాలని ఎప్పటి నుంచో ప్రేరేపణ కలుగుతుందండి. కానీ ఇప్పటికి స్టార్ట్ చేశాను. సో ఈరోజు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, నా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఏమన్నా సజెషన్స్ ఇస్తున్నారంటే, అరే ఈ వీడియోస్ ఎందుకురా, దేవుని మాటలు ఎవరు ఉన్నారా ఈ రోజుల్లో, ఏదైనా మూవీస్ సంబంధించిన రివ్యూస్ కానీ, లేదా ఏదైనా జోక్స్ కానీ, లేదా ఏదైనా టిక్ టాక్ టైప్ ఏదైనా చేసుకోరా, అప్పుడు వ్యూస్ వస్తాయి, అప్పుడు వింటారు నీ మాట, లేదా అప్పుడు నువ్వు పాపులర్ అవుతావు అన్నట్లుగా ఒక అతను సజెషన్. ఇంకో అతను ఏమన్నాడంటే, అరే పెద్ద పెద్ద స్పీకర్స్ చెప్తుంటేనే వినట్లేదు, ఎవరు మార్చుకోవట్లేదు, నీ మాటలు ఎవరు వింటారా, నీ మాటలు విని ఎవరు మారుతారా అనేసరి ఇంకొక అతనేమో అరే ఫ్యామిలీస్ గురించో, లేదా రిలేషన్స్ గురించో, లేదా ఒక భార్యాభర్తల గురించో, ఫ్రెండ్స్ గురించి ఇలాంటి వీడియోస్ చేయరా అనేసి. నాకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకన్నానంటే, ఏంటి దేవుని మాటలు వినేవాళ్ళు లేరా? ముఖ్యమైన ఇవే కదా, మన పరలోకాన్ని చేర్చేవి ఇవే కదా, మనం మార్చుకోవాల్సినవి, మనము సరిదిద్దుకోవాల్సినవి ఇవే కదా, ఈ మాటల ద్వారానే కదా, దేవుని వాక్యపు మాటల ద్వారానే కదా. ఎందుకంటే దాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. దేవుని మాట వింటున్నారంటే అది మనకి హెచ్చరిక వస్తున్నట్లుగా. కొంతమంది ఏం చేస్తున్నారంటే, వీడి మాట వింటే ఎక్కడ నేను మార్చుకోవాల్సి వస్తుందా అనేసి వీడియో కూడా క్లిక్ చేయట్లేదంట. సో అంటే వింటే ఏదైనా నేను పాపం చేస్తున్నాను కదా, ఈ పాపం మార్చుకోవాల్సి వస్తుందేమో, ఈ అలవాటు నేను మార్చుకోవాల్సి వస్తుందేమో అనే ఉద్దేశంతో కూడా కొంతమంది చూడకుండా స్కిప్ చేసేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ప్రాముఖ్యమైనది దేవుని మాటలు, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు. ఇవి మన పరలోకానికి చేరుస్తాయి. అందరూ ఆలోచిస్తారని అందరికీ వందనములు.